ఇక్షాకులు ఇది ఇక్షాకు రాజస్థాపుడు వాసవిపుత్ర శాతమహాపురుడు అనమాట. వీరపురుష దత్తుడు గొప్పవాడు, చివరివాడు రుద్రపురుష దత్తుడు అనమాట. ఇక్ష్వాకులు శాతవాహనులు సామ్రాజ్యం ఇచ్చిన తర్వాత అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అనమాట. శాతవాహన సామంతులైన ఇక్ష్వాకులు విజయపురి రాజధానిగా 100 సంవత్సరాలు పరిపాలించారన్నమాట. ఇక్ష్వాకులు అనగా చెరుకునే అర్థం. వీరు రాముని వంశం చెందినవారని ప్రకటించుకున్నారు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల జన్మస్థానం గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయం అనమాట. నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం కూడా వీరు ఇక్ష్వాకులకి రాజచిహ్నం సింహం ఉండేది అనమాట. రాజభాష ప్రాకృతం. వైష్ణవ బౌద్ధ మతాన్ని కూడా ఇక్ష్వాకులు ఆరాధించమాట. వీరి కాలంలో బౌద్ధ మతం ఉన్న స్థాయికి చేరింది ఇక్ష్వాకుల కాలంలో. జగ్గయ్యపేటలోని మాంధాత శిల్పం అతి ముఖ్యమైనదిగా చెప్తుంటారు. ఇక్ష్వాకులు పర్వతీయులుగా, ఆంధ్ర భృత్యులుగా, అయోధ్యను వెళ్ళిన సూర్యవంశ రాజులుగా, శ్రీరామచంద్రుని వంశస్థులుగా చెప్పుకుంటుంటారు అన్నమాట ఇక్ష్వాకులు. వశిష్ఠపుత్రి సీమాంతములు క్రీస్తు 2202 క్రీస్తు 225 నుంచి 245 వరకు ఈ ఇక్ష్వాకు మూల పురుషుడిగా రాజస్థాపకుడిగా చెప్పుకుంటారు అన్నమాట. శాతవాహన చివరి పాలకుడు 3వ పులమాలను ఓడించి ఈ ఇక్ష్వాకు రాజ్యం స్థాపించేయమాట. ఇతను కార్తికేయుని ఆరాధించేవాడు. అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ క్రతులను కూడా నిర్వహించాడు. దంటాల, దాచేపల్లి, కేశవానపల్లి శాసనాలు కూడా ఈయనమాట. శతసహస్రాల కన్నా మహాదానాధిపత దక్షిణపల్లి సామ్రాట్ అని పిలుచుకున్నమాట. ఇతను వ్యవసాయ వృత్తికి బంగారు నాణాలు, గోవులు, నాగలను కూడా దానం చేశాడు. ఇతని కుమార్తె అటవీ శాంతి నాగార్జున కొండలను బౌద్ధ ఆరామకు వివరాలను నిర్మించిందన్నమాట. ఇక రెండో ఆయన వీరపుత్ర దత్తుడు. ఇతని కాలాన్ని బౌద్ధమత స్వర్ణంగా పేర్కొంది. దక్షిణాది అశోకులైన బిరుదు కూడాను వీరపురుష దత్తుడికి దక్కుతుంది. అల్లూరి శాసనము, నాగార్జునకొండ శాసనము, అమరావతి శాసనము, ఉప్పగుంటూరు శాసనము, జగ్గయ్యపేట శాసనాలు కూడా ఇతని కాలంలో నిజమాట. శైవమతాన్ని దూషించినట్లు, శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లు శిల్పాలు నాగార్జునకొండలో ఉన్నాయి. బౌద్ధమతాన్ని ఆదరించారన్నమాట ఇతను వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకు రాజ్యాల్లో బౌద్ధమతం స్వీకరించిన ఏకైక రాజు వీరపురుష దత్తుడు అన్నమాట. మేనత్త కుమార్తెను వివాహమాడే సాంప్రదాయం ఇతని కాలంలోనే ప్రారంభమైంది. శ్రీ పార్వతి విశ్వవిద్యాలయం స్థాపించారన్నమాట. భారతదేశ మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయము. ఇతని అధికారి ఎలిసిరియా పేరు మీద విజయలేశ్వరం ఆలయం నిర్మించారన్నమాట. ఉపాధిక బోధి అమరావతి రాజా బోధి శర్మ మేనకోళ్ళు. ఈమె బౌద్ధమత వ్యాప్తి కృష్ణమాట. ఇక వశిష్ఠపుత్రి యథా శాతవాహనం అన్నమాట. బౌద్ధ చైత్యాన్ని మండపాలను నిర్మించాడు. ఇతని సోదరి కొడబసగిరి నాగార్జునకొండలో బౌద్ధ విహారం నిర్మించింది. దక్షిణ భారత హిందూ దేవాలయం నిర్మించిన మొట్టమొదటి రాజు కూడాను వశిష్ఠపుత్ర యహుసవ శాంతమూలుడు అనమాట. పుష్పభద్ర, నారాయణ స్వామి, కార్తికేయుని, నవగ్రహ, నందీశ్వర, హరిత ఆలయాలు నిర్మించేవాడు. ఇతను సేనాపతి ఎలిసిరి నాగార్జునకొండ వద్ద కుమారస్వామి ఆలయం కూడా నిర్మించామట. అవిరాజ్ సమంతకసేన సేనానిగా శివసేన నాగార్జునకొండ వద్ద అష్టభుజ నారాయణ స్వామి ఆలయం కూడా కట్టించాడు. నాగార్జునకొండ శాసనం, సంస్కృతి శాసనము, గుమ్మడిదురు హక్కు శాసనము ఇలాంటివి వేయించారన్నమాట. రుద్రపురుష దత్తుల వల్ల రాజ సింహాస బోధించినట్లు మంచికుల శాసనం చెప్తుందన్నమాట. ఇక్ష్వాకుల అంతం గురించి మైదుగుల శాసనం కూడా తెలియజేస్తుంది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా, ఆహారాలుగా, పదాలుగా విధించారన్నమాట. రాష్ట్ర పాలకులు మహాతలపరులు, మహాసేనాధిపతులు, మహాధననాయకులు కూడా నియమించారు. ప్రధానంగా న్యాయమూర్తి మహాతలపరి అనేవారు అన్నమాట. ఇక్ష్వాకుల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదంటే, రోమన్లు బంగారు నేల నాగార్జునకొండ, జగ్గయ్యపేటలో కొనుక్కున్నారు ఇక్ష్వాకు కాలంలో. ఈ కాలంలో వర్తక శ్రేణులు కూర్చిన శ్రేణి మెటా వ్యాపార సంఘంగా ప్రసిద్ధి చెందమాట. తమిళవారి వ్యాపార సంఘాలు కూడా ఉండేవన్నమాట. వృత్తిపైన విధించినట్లు కూడా విశ్వపత్తి శాస్త్రం తెలుపుతుంది. ఇక సామాజిక వ్యవస్థలను ఇక్ష్వాకు తల్లి పేరు మీద తమ పేర్లలో కలిపి ఉపయోగించమాట. మేనత్ కుమార్తె వివాహం చేసుకున్న ఆధారం కూడా ఇక్ష్వాకు కాలంలో ఉంటుందన్నమాట. భారతదేశం సంస్కృతాన్ని పునరుద్ధరించిన మొదటి వాడు కూడా ఇక్ష్వాకులే. శాసనాలు మొదటిసారిగా శాసనం వేయించే సంవత్సరము, మాసము, తేదీని ప్రస్తావించే సాంప్రదాయం కూడా ఇక్ష్వాకు కాలం నుంచి మొదలైంది. రాజులు బ్రాహ్మణ మతాన్ని, రాణులు బౌద్ధ మతాన్ని ఆరాధించామన్నమాట. ఇక్ష్వాకులు రాజులు బౌద్ధ మతాన్ని, హిందూ మతాన్ని, రాణులేమో బౌద్ధ మతాన్ని ఆరాధించారు ఇక్ష్వాకుల కాలంలోనే. ఈ విధంగా ఉండేది అన్నమాట ఇక్ష్వాకుల కాలంలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.